జీవితంలో పొందిన అత్యంత గొప్ప బహుమతి గురించి ఆలోచిద్దాం. అదే విమోచన క్రయధనం. ఈ క్రయధనం మనకోసం యేసుక్రీస్తు తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా సాధ్యమైంది. ఈ గొప్ప బహుమతి గురించి మనం అపొస్తలుడైన యోహాను మాటలను చూస్తే ఆయనకు మనమీద ఉన్న ప్రేమ వెల్లడైంది అని వ్రాశాడు. యోహాను 1:4 అవును, ఇది కేవలం మాటల్లో చెప్పలేని, వర్ణించలేని గొప్ప బహుమతి. దీనిని అపొస్తలుడైన పౌలు దేవుని వర్ణించలేని ఉచితమైన బహుమతి అని పిలిచాడు. కొరింథీయులకు 2:9 విమోచన క్రయధనం ఎందుకు అవసరం? మనందరికీ తెలుసు, తొలి మానవులైన ఆదాము హవ్వలు పాపం చేసి దేవునికి దూరమయ్యారు. దానివల్ల పాపానికి జీతం మరణం అని బైబిలు చెప్తుంది. రోమీయులకు 6:23 ఆ మరణమనే శిక్ష మనందరికీ సంక్రమించింది. మన పాపాలను మనమే తీర్చుకోలేము, మనకు సహాయం కావాలి. ఆ సహాయం చేయడానికే దేవుడు మనపై ఉన్న ప్రేమతో తన కుమారుడైన యేసును పంపాడు. విమోచన క్రయధనం ఎలా సాధ్యమైంది? యేసు ఈ లోకానికి వచ్చి మనకోసం తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన నిష్కళంకుడైన గొర్రెపిల్లలా, ఏ పాపం చేయని వ్యక్తిగా మన పాపాలన్నిటినీ తనపై వేసుకున్నాడు. దీనివల్ల మనకు మరణం నుండి విముక్తి లభించింది. పౌలు అంటున్నట్లు, దేవుడు మనపై తన ప్రేమను నిరూపిస్తున్నాడు, ఎందుకంటే మనమింకా పాపులుగా ఉన్నప్పుడే క్రీస్తు మనకోసం చనిపోయాడు. రోమీయులకు 5:8 మనకు ఏ అర్హత లేనప్పటికీ దేవుడు మనల్ని ప్రేమించాడు. మన కృతజ్ఞతను ఎలా చూపించాలి? ఈ విమోచన క్రయధనం కేవలం మన పాపాలను క్షమించడమే కాదు, అది మనకు కొత్త జీవితాన్ని ఇస్తుంది. మనం దేవునితో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి, శాశ్వత జీవితాన్ని పొందడానికి అవకాశం కల్పిస్తుంది. ఈ గొప్ప బహుమతికి, దానినిచ్చిన దేవునికి మనం ఎప్పటికీ రుణపడి ఉంటాం. అందుకే యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు మనకు చెప్పాడు. ప్రతి సంవత్సరం ఆయన మరణ జ్ఞాపకార్థక కార్యక్రమాన్ని పాటించడం ద్వారా మనం ఈ బహుమతిని, దానిచ్చిన యేసును, దేవుణ్ణి ఎన్నటికీ మర్చిపోకుండా ఉండగలుగుతాం. మనం ఈ బహుమతికి కృతజ్ఞతగా ఉన్నామని ఎలా చూపించగలం? యేసు చెప్పినట్లుగా, నా మీద ప్రేమ ఉంటే నా ఆజ్ఞలను పాటిస్తారు. యోహాను 14:15 అంటే మనం ఆయన చూపిన ప్రేమను అనుసరిస్తూ, ఇతరులను ప్రేమిస్తూ, ఆయన ఆజ్ఞలకు లోబడి జీవించడం ద్వారా మనం కృతజ్ఞతను చూపించగలం. కాబట్టి ప్రియమైన సహోదర సహోదరీలారా, మనం ఈ విమోచన క్రయధనమనే అద్భుతమైన బహుమతిని ఎప్పటికీ గుర్తుంచుకుందాం. అది మనకోసం దేవుడు చూపిన అపరిమితమైన ప్రేమకు గుర్తు. ఈ గొప్ప బహుమతిని మనం మర్చిపోకుండా ఎప్పటికీ కృతజ్ఞతతో జీవిద్దాం. ధన్యవాదాలు.